జై శ్రీమన్నారాయణ. మీ జన్మ తేదీలలో ఈ యొక్క సప్త చిరంజీవుల శ్లోకం చదువుకున్నట్లయితే అంతా శుభం కలుగుతుంది అని మన పెద్దలు చెప్తారు. చిరంజీవులు అంటే ఎప్పటికీ చావు లేని వారు అని అర్థం. పురాణాల ప్రకారం 7 చిరంజీవులు ఉన్నారు. ఒకరు అశ్వత్థాముడు, 2 బలిచక్రవర్తి, 3 వ్యాసుడు, 4 హనుమంతుడు, 5 విభీషణుడు, 6 కృష్ణుడు, 6 కృపుడు, 7 పరశురాముడు. వీరిని స్మరిస్తూ చెప్పేదే సప్త చిరంజీవి శ్లోకం. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంచ విభీషణః కృపః పరశురామచ్చ సప్త ఏతైః చిరంజీవినః సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయం అదాష్టమం జీవేద్వర్షశతం సోపి సర్వవ్యాధి వివర్జితః అని పెద్దలు శ్లోకం చదువుకోమంటారు మీరు ప్రతినిత్యం. శ్రీకృష్ణ పరమాత్మ శాపం వలన అశ్వత్థాముడు, వామనుని అనుగ్రహం వల్ల బలిచక్రవర్తి, లోకహితం కొరకు వ్యాసుడు, శ్రీరాముని భక్తితో హనుమంతుడు, రాముని అనుగ్రహం వల్ల విభీషణుడు, విచిత్రమైన జన్మల వలన కృపుడు, ఉత్కృష్టమైన తపోశక్తి చేత పరశురాముడు. ఈ విధంగా సప్త చిరంజీవులు అయినారు వీళ్ళు. ఈ 7 పాటుగా శివానుగ్రహంచే మృత్యుంజయుడైన మార్కండేయుడిని ప్రతినిత్యం స్మరిస్తే సర్వ వ్యాధుల నుంచి ఉపశమనం పొంది శతాయుష్షు కలుగుతుందని శాస్త్రవచనం. జై శ్రీమన్నారాయణ. రాచకొండ రామాచార్యులు, పురోహితులు, జ్యోతిష్యులు, న్యాయ సలహాదారులు.